సావిత్రి గారిని, రత్నకుమారి గారిని అందరూ దయచేసి వచ్చి ఇక్కడ ముందర సీట్లలో మీరు ఆశలు. ప్రమీల గారు అసలు మాకు ఆవిడ ఉంటే చాలు, వెనకాల మాకు అందరికీ ప్రోత్సాహం. ఒక్కసారి ఆవిడ ఇట్లా చెయ్యి ఇట్లా ఊపారంటే అలల్లాగా పొంగుతుంది ఇక్కడ సముద్రం. ఒక్కసారి చప్పట్లు ప్రమీల గారికి. ఈ పాఠశాల కమిటీ మెంబర్స్ కూడా ఇచ్చేశారు. వారందరికీ కూడా మా అందరి తరఫున స్వాగతం, సుస్వాగతం. అరుగో కామేశ్వరరావు గారు, ఆయన లెక్కలు చెప్పారంటేనే మా అందరికీ ఇంట్రెస్ట్. ఆ రోజుల్లో లెక్కలంటే ఆ మాస్టర్ గారు మా క్లాసుకు కావాలి, మా క్లాసుకు కావాలని పోటాడుకునేవాళ్ళం. మా క్లాసుకు వేయండి, మా క్లాసుకు వేయండి అని. అట్లాంటి మాంత్రికులు వస్తున్నారు కామేశ్వరరావు గారు. ఒకసారి ఆయనకి అందరం మనం చప్పట్ల ద్వారా స్వాగతం పలుకుతున్నాం. వారితో పాటుగా వచ్చాయన మా హెడ్ మాస్టర్ గారు రిటైర్డ్ అయినటువంటి షరీఫ్ మాస్టర్ గారు వస్తున్నారు. ఆ పక్కనే విజ్ఞాన ఖని, అంటే ఎప్పుడు లైబ్రరీ ఆయన చేతుల్లోనే ఉండేదండి, జగన్మోహన్ రావు గారు. ఆ జగన్మోహన్ రావు గారు పుస్తకాలు ఇస్తే చందమామలు, బాలమిత్రులు, కథలు ఇవన్నీ ఎన్ని చదివామో ఆయన ఉండగా లైబ్రరీ అంటే లైబ్రరీ మాస్టర్ అంతే, ఇంకో సమస్య లేదు. సుందరి టీచర్ గారు కూడా వచ్చారు. సుందరి టీచర్ గారికి కూడా మేము స్వాగతం చెప్తున్నాం. ముందుకు వచ్చే టీచర్స్ దయచేసి మా సన్మాన గ్రహీతలైనటువంటి టీచర్స్ ముందుకు వస్తే వాళ్ళు ఏంటంటే త్వరగా స్టేజ్ మీదకి రావడానికి వీలుంటే, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి స్టాఫ్ మెంబర్స్ కూడా ముందుకు వస్తే స్టూడెంట్స్ వెనకాల కూర్చుంటాం మేమందరం. మీరందరూ మాకు ముందు ఉండాలి. ఇప్పుడు పనిచేస్తున్నటువంటి స్టాఫ్ కూడా ముందుకు రండి ఈ సీట్స్లోకి. చిట్టా సూర్యనారాయణ శర్మ గారు వచ్చారు మా మీద ఎంతో అనుగ్రహంతో. రావాలి, మాకెంతో ఆనందం మీరు రాక. దయచేసి మీరు వచ్చి ముందు మాస్టర్ గారికి బ్రేక్ఫాస్ట్ ఇప్పించి లోపల తీసుకురండి. అయ్యా స్వాగత సుమాంజలి. సుందరి టీచర్ గారు, సావిత్రి టీచర్ గారు, రత్నకుమారి గారు వాళ్ళందరూ కూడా ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మ పిల్లలు వచ్చి అక్కడ చైర్స్లో కూర్చోండి తల్లి, అలా నిలబడద్దు. మీరు వచ్చి అటు కూర్చోండి, చైర్స్లో కూర్చోవాలి. వచ్చి మీరేం చేయాలంటే మీరు దయచేసి మీ రిజిస్ట్రేషన్లో మీ పేర్లు మాత్రం తప్పనిసరిగా రాయాలి. నువ్వు ఆ రోజు అదే డౌట్, ఈ రోజు ఇదే డౌట్ రామాంజనేయులు. ఏ చెప్పినా నుంచుని సార్ అంటావేంట్రా, అక్కడ రిజిస్ట్రేషన్ చేయాలి. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. లోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు. గురుతుల్యులు శ్రీ ఘంటసాల నారాయణరావు గారు జిఎన్ఆర్ గారికి మా స్వాగత సుమాంజలి. మా విద్యార్థులందరి తరఫున ఒక్కసారి అభినందనలతో మనమందరం చాపట్లతో నారాయణరావు గారిని ఆహ్వానించుకుందాం. దయచేసి వారిని ఆశీనులు కానివ్వండి.
పుష్ణ పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇందాక చెప్తా. ఇప్పుడు కార్యక్రమం జై హింద్ సెకండరీ స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ దుల్లా మురళీ నారాయణ గారిని, జై హింద్ సెకండరీ స్కూల్ కమిటీ సెక్రటరీ శ్రీ కాళీపట్నపు భీమశంకర్రావు గారిని, జై హింద్ సెకండరీ స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ ఏ మురళీకృష్ణ గారిని వేదికపైకి విచ్చేసి జై హింద్ స్కూల్ వ్యవస్థాపకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యావేత్త, కీర్తిశేషులు అయ్యగారి రామ్మూర్తి పంతులు గారి చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుచున్నాం. కీర్తిశేషులు టి రంగారావు గారు, కీర్తిశేషులు పి మాధవరావు గారు, కీర్తిశేషులు వివి విజయసారథి గారు, కీర్తిశేషులు ఎన్ఎస్ మల్లికార్జునరావు గారు, కీర్తిశేషులు సివైఆర్ ప్రసాద్ గారు, కీర్తిశేషులు ఎం కృష్ణమాచార్యులు గారు, కీర్తిశేషులు ఏ అప్పలాచారి గారు, కీర్తిశేషులు బి రామానుజాచార్యులు గారు, కీర్తిశేషులు కె రాధాకృష్ణమూర్తి గారు, కీర్తిశేషులు ఏ శ్రీరాములు గారు ఫిజికల్ డైరెక్టర్, కీర్తిశేషులు కేవైఎల్ నరసింహ శర్మ గారు, కీర్తిశేషులు వై సాయి ప్రసాద్ గారు ల్యాబ్ అసిస్టెంట్, అలాగే విద్యార్థులు కీర్తిశేషులు కె సుబ్రహ్మణ్యం సోమయాజులు గారు, కీర్తిశేషులు అల్లంశెట్టి ఓంకార స్వామి గారు, కీర్తిశేషులు మెరుగుమాల వెంకటేశ్వరమ్మ గారు, కీర్తిశేషులు ఎండి అబ్దుల్ కరీం గారు, కీర్తిశేషులు కొనకళ్ళ రాజగోపాలరావు గారు, కీర్తిశేషులు గుత్తికొండ సుబ్రహ్మణ్యం గారు, కీర్తిశేషులు దివిసీమ హంసబాబు గారు, కీర్తిశేషులు తాడేపల్లి రామానుజేంద్ర గారు, కీర్తిశేషులు జె సర్వేశ్వరరావు గారు. ఈ ఉపాధ్యాయులు విద్యార్థులు ఈరోజు మనకి మనుషులుగా శరీరాన్ని మాత్రమే వదిలారు, కానీ ఆ అనుబంధాలు, ఆ ఆప్యాయతలు, ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ చెక్కు చెదరవు. వీరి పవిత్ర ఆత్మలకు శాంతిని, ప్రశాంతిని కలగజేయాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ 2 నిమిషములు మౌనాన్ని పాటిద్దాం.
ఓకే సార్. నిష్కలమైన మనసులతో చేసే బంధమే స్నేహం అన్నట్లుగా ఈ కార్యక్రమంతో ఈ స్కూలు ప్రాంగణం పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఇప్పుడు ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి వేదికపైకి ఆహ్వాన కమిటీ సభ్యులు రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ కొల్లు శ్రీనివాసరావు గారు, అధినేత, మచిలీపట్నం కమ్యూనికేషన్స్. శ్రీ కొండవీటి శ్రీనివాసరావు గారు, ప్రిన్సిపాల్, నవజీవ. శ్రీ పిచ్చుక రాజేంద్ర కుమార్ గారు, ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు. శ్రీ పంచకర్ల వెంకట రామచంద్రరావు గారు, ఆదాయ పన్ను పరిశీలకులు. శ్రీ ఇస్మాయిల్ బేగ్, నేషనల్ ఫుట్వేర్. శ్రీ మహబూబ్ షరీఫ్, రాయల్ ఫుట్వేర్. శ్రీ నాజర్ అలీబేగ్, వెంకటేశ్వర హిందూ కళాశాల. శ్రీ అనీస్ అహ్మద్, న్యాయవాది. శ్రీ కురుమకాలి రామచంద్ర కుమార్ గారు, వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నాగరాజ కుమారి, అంజనారాణి, వారిద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మృణాలిని గారు, రాళ్లపల్లి మృణాలిని గారు, మీరు కూడా వేదిక మీదకి వస్తే మనందరం కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. బయట నుంచున్న స్టూడెంట్స్ అందరూ కూడా మీ సీట్లలో కూర్చోవలసిందిగా ప్రార్థన. నరసింహారావు గారి డాక్టర్ రాధా గారిని సాధారణంగా ఈ ఫంక్షన్కి ఆహ్వానిస్తున్నాం. రండి, లోపల కూర్చోండి. నరసింహారావు మాస్టర్ గారికి కూడా మా అందరి తరఫున, మా పెద్ద డ్రిల్ మాస్టర్, మేము ఆ రోజుల్లో హుషారుగా పెద్ద గ్రౌండ్లో ఆడుకునేవాళ్ళం అండి. ఆ గ్రౌండ్లో మా అందరి చేత ఆటలాడించి నేషనల్ లెవెల్కి కూడా మమ్మల్ని అందరినీ పంపించినటువంటి నరసింహారావు గారికి అందరికీ స్వాగతం, సుస్వాగతం చప్పట్ల ద్వారా. దానికి వీలైన అధ్యాపకులలో మీరు అన్యతలు, ఛాత్రజనీతకు పాలక వర్గానికి ప్రియతములు, తామరాకుపై నీటిబొట్టు చందాన 3 దశాబ్దాలు రియల్ టీచర్గా పనిచేసి ధన్యులైనారు. మీలాంటి పుత్రునకు జన్మనిచ్చిన శ్రీమతి నారాయణమ్మ, శ్రీ రాంబ్రహ్మం దంపతులు సకల జనమూర్ధన్యులు. మీ జీవన వైద్యంలో వేలూరి వంశం వాసికెక్కింది. ఆ రోజులలో నిత్య చైతన్యం మీ లక్షణం. ఎందరో బొమ్మలు గీస్తారు, బాపు బొమ్మలా ఉండదు. ఎందరో గీతాలు రాస్తారు, దేవులపల్లి గీతంలా ఉంటుందా? ఎందరో గళం విప్పుతారు, మంగళంపల్లి గళంలా ఉంటుందా? ఎందరో లెక్కలు బోధిస్తారు, వెంకయ్య శర్మ గారి లెక్కల బోధనలా ఉండనే ఉండదు. తొలుత విద్యార్థికి లెక్కల పట్ల రుచిని కలిగించటం మీ బోధనా లక్షణం. సహజంగా పాఠశాలల్లో గణిత బోధకులను విద్యార్థులు ఎక్కువగా అభిమానిస్తారు. పట్టు దొరికితే ఇక అతి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో మీరు పునీతులై అన్ని శాస్త్రములలోనూ అత్యవసరమైన గణితమును మాకు బోధించి మా జీవితాలలో వెలుగును నింపారు. ఏ పూలతో మిమ్మల్ని పూజింపగలం? అందుకే మా అందరి మనఃకమలములను మీకు అర్పిస్తున్నాము. కృతజ్ఞతతో నిండిన హృదయాలతో శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాము. మంచి ఆలోచనలు గల మీ వంటి వారికి భగవంతుడు అసమానమైన శతమానము సంధించుట తథ్యము, మీరందుకొని తీరుట సత్యము. ధన్యవాదములతో 1978-79 విద్యార్థిని విద్యార్థులు జై హింద్ సెకండరీ స్కూల్. च मे शरीराणि च मे ज्यैष्ठ्यं च आधिपत्यं च मे मन्युश्च मे भामश्च मे मश्च मेऽम्भश्च मे जेमा च मे महिमा च मे గౌరవనీయులు శ్రీ వేలూరి వెంకయ్య శర్మ గారి वर्ष्मा च मे द्राघुष्मा च मे वृद्धं च मे वृद्धिश्च
ప్రియమైనటువంటి పూర్వ విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. నాతోటి పనిచేసినటువంటి ఇప్పుడు ఇంకా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా వారికి నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా నా ప్రణామాలు. నాకు ఇక్కడ ఈ పాఠశాలలో పనిచేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి పాలకవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ప్రేమతో విద్యార్థులు దూర దూర ప్రదేశాల నుంచి మమ్మల్ని చూడడానికి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఎంత ప్రేమతో వాళ్ళు గౌరవిస్తున్నారంటే నా కృతజ్ఞతలు కానీ నా ప్రేమ కానీ ఎలా తెలియజేసుకోవాలో అర్థం కావట్లేదు. వారికి భగవంతుడు సర్వదా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళని రక్షిస్తారని కాపాడుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మిగతా సభ్యులకు కూడా చేయవలసి ఉంది కాబట్టి నేను ఇక్కడితో మేడం గారు అమ్మో సార్ ఒక మాట చెప్పు. మాకు ఆశీర్వచనం. అందరికీ సాయిరామ్ అండి. మొన్న పిల్లలందరూ ఇంటికి వచ్చారు. మన దగ్గర చదువుకున్న పిల్లలందరూ కూడా శ్రీనివాసు కృష్ణ వీళ్ళందరూ వచ్చి పలకరించారు. ఆ సందర్భంలో వాళ్ళు ఏమన్నారంటే నాతోటి, చిన్నపిల్లలు మీరందరూ నేనంటేను కాదు మాకు 50 ఏళ్ళు వచ్చాయండి అని అన్నారు ఆ రోజున. అంటే నాకు అలా అనిపించటం లేదు. నేనైతే నమ్మను 50 ఏళ్ళు వచ్చాయంటే అన్నాను నేను. తర్వాత ఇప్పుడు నేను అనుకుంటున్నాను వీళ్ళందరి యొక్క అభిమానంతో మాకు ఈరోజు 50 ఏళ్ళు తగ్గాయి అనుకుంటున్నాను నేను. కాబట్టి ఇంతటి ఆనందాన్ని ఇంతటి ఆరోగ్యాన్ని మనసుకి కలిగించినందుకు వీళ్ళందరికీ కూడా వేల వేల ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను. పిల్లలందరికీ కూడా సర్వత్రా సర్వదా సాయి రక్షణలో వృద్ధులకు ఇంకా ఇంకా రావాలి, అది నేను కోరుకుంటున్నాను నాయన. సాయిరామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు కార్యక్రమానికి మీరు ఇచ్చేసినందుకు మీ అందరికీ మా విద్యార్థులందరి తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మరొకసారి చప్పట్లతో అభినందనలు. నెక్స్ట్ ఐటమ్, మన విద్యార్థులు ఎవరైనా ఆ మాస్టర్ గారిని మళ్ళీ అక్కడ కూర్చోబెట్టించి వారికి ఇచ్చినటువంటి బహుమతులన్నీ వారికి అందజేసి చేసేటువంటి ఇది చూడండి కొంచెం. ఇప్పుడు గౌరవనీయులు ఘంటసాల నారాయణరావు గారిని సన్మాన కార్యక్రమానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఆహ్వాన కమిటీ సభ్యులు నారాయణరావు గారిని వేదికపైకి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. గురుదేవ, కొందరికి వంశం వలన తల్లిదండ్రుల వలన గుర్తింపు లభిస్తుంది, కొందరి వలన వంశానికి తల్లిదండ్రులకు ఖ్యాతి ఇనుమడిస్తుంది. మణినా వలయం వలయేన మణిహ అన్నట్లుగా మీకు మీ తల్లిదండ్రుల వలన ఘంటసాల వంశాన్ని బట్టి గుర్తింపు లభిస్తే ఉత్తములైన మీ వలన మీ తల్లిదండ్రులకు వంశానికి కీర్తియును ఇనుమడించింది. జై హింద్ పాఠశాల చరిత్రలో మీరొక పోలిక లేని వ్యక్తి. 1960 నుండి 1995 వరకు జీవశాస్త్రమును బోధించి వివాదరహితునిగా ప్రధానోపాధ్యాయులుగా పదవి నుండి విరమించారంటే మీరు సామాన్యుల కానే కాదు, సర్వదా సన్మాన్యులు. మీ పుట్టిన తేదీ కూడా మొత్తం 30, అంటే మీరు త్రిదశులు, అంటే నిత్య నూతనులు. బాల్యం, యవనం, కౌమారం తప్ప వార్ధక్యమెరుగరు. ఇప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో పాలక వర్గంలో సభ్యులుగా సేవలందిస్తున్నారు. మీరొక తెల్లని రాజహంస. అది క్షీర నీర మిశ్రణంలో క్షీరమును మాత్రం గ్రహించి నీరమును త్వజించును. మీరు అంతే, గుణగ్రాహి, దోషత్యాగి. ఇంతకు మించిన తపస్సుండున మీకెందుకో నారాయణ నామకరణం చేశారు. బహుశా మీ సేవా పరాయణ తత్వమును ముందుగానే యాహించిరేమో కాబోలు. దశరథునికి శ్రీరాముడంటే ఎంత ప్రీతియో పాలక వర్గానికి మీరంటే అంత అభిమానం. సేవాదీప్తి, మీకసలు కోపం వస్తుందా?
మేమెన్నడూ గమనించలేదు. మీ ఉద్యోగ పర్వంలో ఆయా ప్రధానోపాధ్యాయులు కేవలం అలంకార ప్రాయములు, పరిపాలన అంతా మీదే. ఆ విధంగా ఎంతో అనుభవం గడించారు. వ్యంగ్య సంభాషణ మీకు తెలియనే తెలియదు. 35 సంవత్సరములలో ఏ సహోద్యోగిని నొప్పించిన సంఘటన ఉండనే ఉండదు. పరిపాలనలో మీరు సమవర్తి, భక్తి సామ్రాజ్యానికి చక్రవర్తి, పాలక వర్గానికి విద్యాశాఖకు అనువర్తి. మీ జీవితంలో కళత్ర స్థానం బహుకలకం. సకల సద్గుణ సహన శర్మ శ్రీమతి ఉమాదేవి గారు అర్ధాంగిగా లభించటం కేవలం మీ ఉపాసనా బలం, యోగ్య పుత్రద్వయం. విదేశాలలో సుస్థిరులు. మీ రాకతో మా అందరి హృదయాలు సంతోషంతో ఉప్పొంగుతున్నాయి. మేమేమో పూజనీయ, ఇతరుల వ్యక్తిగత జీవితాలలోకి తొంగి చూడని మీ వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం. పదవి నుండి విరమించక పూర్వం మీకు తెలిసిన ప్రదేశాలు 3 గృహము, విద్యాలయం, దేవాలయం. ఎంతో ప్రాణం మీదకి వస్తే తప్ప సెలవు పెట్టని మీ నైజం మేమెన్నటికీ మరువలేము. వేలాది మంది మీ శిష్యులు మీ ఆశీర్వాద బలంతో, ఆత్మవిశ్వాసంతో స్వదేశంలోను విదేశాలలోనూ సుఖజీవనం చేస్తున్నారు. మీ వంటి ధర్మవర్తులచే, నిష్కల్ములచే భగవంతుడు కలిలో 100 సంవత్సరాలు పూజలు అందుకుంటాడనే మాట నిత్య సత్యము. ధన్యవాదములతో జై హింద్ సెకండరీ స్కూల్ 1978-79 విద్యార్థిని విద్యార్థులు. వృష్టిశ్చ మే జైత్రం చ ఔద్భిత్యం చ మే రగిశ్చ మే రాజశ్చ మే పుష్టం చ మే పుష్టిశ్చ మే విభు చ మే ప్రభు చ మే బహు చ మే భూజశ్చ మే పూర్ణం చ మే పూర్ణతరం చ మే క్షితిశ్చ మే కూజవాశ్చ మే నం చ మే క్షుచ్చ మే వ్రీహజశ్చ మే జవాశ్చ మే వాషాశ్చ మే ముద్గాశ్చ మే ఖల్వాశ్చ మే గోధూమాశ్చ మే. అందరికీ నమస్కారం. నేను కూర్చుంటే మాట్లాడలేను. నుంచుని పాఠం చెప్పడమే అలవాటైంది. చాలా సంవత్సరాలు అయిపోయినా ఆ అలవాటు మాత్రం పోలేదు. అందుకని కూర్చుని మాట్లాడలేదు, ఏమనుకోకండి. అసలు మాట్లాడటానికి కూడా ఈ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలియట్లే నాకు. మిమ్మల్ని అందరినీ చూసేటప్పటికీ ఓకే ఓకే ఓకే. మీ అందరూ కూడా ఒకప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకేంటంటే, సాధారణంగా గురువు గారికి స్టూడెంట్స్ అంతా రుణపడి ఉంటారు. అది శాస్త్రం కూడా అంతే. మాతృ రుణం, పితృ రుణం, గురు రుణం తీర్చుకోవడం చాలా కష్టమైనది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క చేస్తే రుణం తీరుతుందంటారు. మాతృ రుణం మాత్రం ఎప్పటికీ తీరదు. మిగిలిన వాటన్నిటికీ ఒక రెమెడీ ఉంది. నాకేడనిపిస్తుందంటే, ఇప్పుడు ఈ సన్మానం కానీ లేకపోతే మీ యొక్క ఆపేక్ష చూస్తే మేము మీకు రుణపడి ఉన్నాం అనిపిస్తుంది నాకు. అంటే ఇది యాక్చువల్గా మీరు ఈ రామానంద సాగర్ రామాయణం చూస్తుంటే దాంట్లో ఈ నలుగురు అన్నదమ్ముల్ని రాజకుమారులు అయినప్పటికీ కూడా గురుకులానికి పంపిస్తారు, వశిష్ఠుడి యొక్క ఆశ్రమానికి. అప్పుడు చిన్నపిల్లలుగా వెళ్ళారు కనుక వీళ్ళకి రాత్రిపూట వాళ్ళ అమ్మ పాట పాడితే తప్ప నిద్రపోవటం అలవాటు లేదు వాళ్ళకి. ఆ సీన్ బ్రహ్మాండంగా తీశాడు. దాంట్లో గురు పత్ని వచ్చి పాట పాడితే
వాళ్ళు తల్లి దగ్గర ఉన్నటువంటి ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి. గురు శిష్య సంబంధం అది. అందుకే నాకేంటనిపిస్తుందంటే, మిమ్మల్ని చూసినప్పుడు మీరు మాస్టర్ అని పలకరిస్తే నాకు మా పిల్లల్ని చూసినట్టు ఉంటుంది. ఇది నేను ఈ ఎమోషన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్. సారీ, మామూలుగా మాట్లాడదాం అనుకున్నాను కానీ కుదరలేదు అది. మీరేం చేస్తారు, నేను ఒకటి అడుగుదాం అనుకున్నా ఏంటంటే, ఇప్పుడు మనం ఒక సంవత్సరం బ్యాచ్ని మనం పిలుచుకున్నాం, మీరు వీళ్ళని ఇన్వాల్వ్ చేశారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు ఈ ఫంక్షన్. ఇంకా దీన్ని విస్తరించాలి. మన జై హింద్ హై స్కూల్లో చదువుకుని ఎంతో ఎంతో చాలా గొప్ప పొజిషన్స్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఆనందంగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. పొజిషన్ మాత్రమే ఆనందం కలిగించదు, తృప్తి కావాలి. కనుక ఏ ఉద్యోగం చేసినప్పటికీ, ఉద్యోగం చేయనప్పటికీ కూడా తృప్తిగా బతకగలగటం అది మనకి ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది. కనుక నేనేంటనుకుంటున్నానంటే, ఇందా మన శ్రీనివాస్ కూడా చెప్పారు రాత్రి, ఇంకా దీన్ని వైడెన్ చేయండి, ఇంకా ఎక్కువ మంది ఇన్వాల్వ్ చేయండి. కనీసం 1,00,000 మంది మన స్టూడెంట్స్ ఉండుంటారు ఇప్పటికి. 1,00,000 మందిని మనం పిలవగలిగితే, వాళ్ళ అడ్రస్ని మనం తీసుకోగలిగితే, వాళ్ళు రాగలిగినప్పుడు మనం ఒక రోజు ఫిక్స్ చేసుకుని సంవత్సరానికి ఇంత బ్రహ్మాండంగా చేసినా చేయకపోయినా కూడా పర్వాలేదు. మిమ్మల్ని అందరినీ కలవటం మాకు ముఖ్యం చాలా. తర్వాత ఇందాక మనం కీర్తిశేషుల గురించి పేర్లు చదువుకున్నాం. నేను బతికుండటం నా అదృష్టం ఇది. ఎందుకనంటే బతికుండటం కూడా ఆరోగ్యంగా బతికుంటున్నాను నేను, నాకేం జబ్బు లేదు, హాయిగా ఉన్నాను నేను. ఇది మహాభాగ్యం. ఇది ఆరోగ్యం కలిగి ఉండటం, ఇది నేను మెయింటైన్ చేయటం కాదు. ఇది ఏనాడో చేసుకుని సుఖతం వల్ల నాకు ఇంతవరకు ఏం జబ్బులు రావట్లేదు. కనుక ఆరోగ్యంగా ఉండటం నా ప్రతిభ కాదు, ఉండటం నా అదృష్టం అంతే. మరి నాకంటే ఎంతో గొప్పగా పాటలు చెప్పినటువంటి వాళ్ళు, నాకంటే ముందుగా పనిచేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా, నేను ఈ స్కూల్లో చేరినప్పుడు అనుకునేవాడిని, మన వెంకటేశ్వరమ్మ గారు నాన్నగారు ఉండేవారు, రామబ్రహ్మం గారు, వెంకటరత్నం గారు ఉండేవాళ్ళు, వాళ్ళతో పాటు ఎప్పుడైనా సమానం అవుతానో అనిపించేది నాకు. సమానం అయినానో లేదో మీరు చెప్పాలి, నేను చెప్పను. అది ఓకే, అది ఓటు కోసం కాదు అది. ఓకే, అందుకని నేను సంతోషపడుతున్నది ఏంటంటే, ఈ రకంగా మిమ్మల్ని అడ్రస్ చేయగలిగాను, మిమ్మల్ని అందరినీ ఒకసారి చూశాను నేను. మరి గొప్ప వాళ్ళతో పనిచేశాను ఈ స్కూల్లో. ఇది ఒక అదృష్టం. మీకు ఈ ఆపేక్ష కలగడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే, ఈ స్థలానికి ఒక మహిమ ఉంది. ఈ స్థలంలోకి వచ్చినటువంటి విద్యార్థి కానీ, టీచర్స్ కానీ ఈ స్కూల్ని మర్చిపోరు అసలు. నేను 95లో రిటైర్ అయ్యాను. 95లో రిటైర్ అయినప్పటికీ ఇంకా దీన్నే పట్టుకుని ఎందుకు వెళ్ళాడుతున్నానో నాకు తెలియదు. కమిటీ మెంబర్కి సంబంధం లేదు. అది కమిటీ మెంబర్ని అయినా కాకపోయినా కూడా ఈ ఆపేక్ష ఉంటుంది నాకు. నేను ఇక్కడికి రాగానే చాలా మాటలు చెప్తుంటాను. ఇది నా బ్యాటరీ డౌన్ అయిపోతూ ఉంటుంది. మేము ముసలాళ్ళు అయిపోయాం, ఇద్దరమే ఉంటున్నాం కనుక ఇక్కడికి రాగానే ఒక ఛార్జింగ్ జరుగుతుంది నాకు. అందుకని నా సంతోషం మిమ్మల్ని అందరినీ చూడగలగటం, చూసే అవకాశం దేవుడు ఇవ్వడానికి దేవుడికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. అందుకని నేను పూజ చేసేటువంటి, స్మరిస్తున్నటువంటి అమ్మవారు మీకు ఎప్పుడూ రక్షణ కలిగించాలి. మీరు ఇంకా ఇంకా ఉచ్చస్థితిలోకి రావాలి. మీరు ఏ రంగంలో పనిచేస్తున్నారో, ఏ రంగంలో రిటైర్ నా స్టూడెంట్ చాలామంది, ఇప్పుడు షరీఫ్ మాస్టర్ ఉన్నాడు అనుకోండి, షరీఫ్ మాస్టర్ రిటైర్ నా స్టూడెంట్ రిటైర్ అయిపోయాడు, ముసలివాడు అయిపోయారు అందరూ కూడాను. నేను ఇంకా పడుసుగా ఉన్నా అనిపిస్తుంది నాకు. ఇది సంతోషం నాకు. వాళ్ళు ముసలవడం కాదు, వాళ్ళని చూడగానే నా స్టూడెంట్ పళ్ళు ఊడిపోయినట్టు నేను చూసేటట్టయితే నాకు చాలా కష్టం వేస్తుంది. అయ్యో బాబా ఇట్ట అయిపోయింది ఇటుదను అనిపిస్తుంది అన్నమాట నాకు. అందుకని అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ఈ ఊరు వదిలిపెట్టని కారణం నేను ఏమిటంటే మీరే కారణం నాకు. అందరూ మా దగ్గరికి వచ్చేయండి అంటుంటే కూడా నాకు ఇక్కడికి బయటికి రాగానే నమస్కారం మాస్టర్ అలవాటు అయిపోయింది నాకు. ఇది రిసీవ్ చేయటం అలవాటు అయిపోయి, ఇది లేకపోతే చాలా చాలా నష్టపోయాను అనిపిస్తుంది అన్నమాట నాకు. నేను మా పిల్లల దగ్గరికి 4 సార్లు వెళ్ళొచ్చా అనుకోండి,
వెళ్ళొస్తే కూడా నాకు ఇక్కడ యాక్టివిటీ ఏం లేదు. ఇంత చెప్పారు మన దీంట్లో ఇంట్రడక్షన్లో చెప్పారు, స్కూలు ఇల్లు తప్ప నాకేం లేదు ఇప్పటికి కూడా అంతే. కనుక అక్కడికి వెళ్తే తోసపోవటం ఉండదు. ఎందుకు ఉండదంటే నేను ఎక్కడికి వెళ్ళాను కనుక ఇక్కడ కూడాను స్కూల్కి రావడం తప్ప ఇంకేం లేదు నాకు యాక్టివిటీ. అందుకని మళ్ళీ ఇంకొకసారి నేను కోరుకుంటుంది ఏంటంటే మీరందరూ కూడా చక్కగా సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, తృప్తిగా బతకాలి, ఇంకా ఉచ్చ స్థితిలోకి రావాలి, ఇటువంటి ఫంక్షన్స్ ఇంకా ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయాలి అనేటువంటిది. ఇంకా మన బోర్డ్ స్టూడెంట్స్ చాలామందికి ఇందాక చెప్పా కదా, ఆపేక్ష మన స్కూల్ అంటే చాలా ఉన్నది, వాళ్ళకి చేతనటువంటి సహాయం ఎప్పుడు చేస్తూ ఉండాలి. ప్లస్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి దీంట్లో మన స్కూల్ స్ట్రెంగ్త్ సుమారుగా 1000 మంది 1200 మంది ఉండేవాళ్ళు ఇదివరకు రోజుల్లో. ఇప్పుడు రాను రాను అన్ని స్కూళ్ళతో పాటు మన స్కూల్ స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోతుంది. తగ్గిపోవడానికి కారణాలు మీ అందరికీ తెలుసు, నేను మైక్లో చెప్పక్కర్లేదు అది. అందుకే నేను అడుగుతోంది ఏంటంటే మన ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని, వాళ్ళకి మనవడు మనవరాలు కనుక పుట్టి ఉండేటట్టయితే వాళ్ళని కూడా మన జై హింద్ హై స్కూల్లో బాగా చదువుతారు పాఠాలు. అందుకని తప్పకుండా ఇక్కడికి చేర్పించడానికి వాళ్ళందరికీ మీరు కన్వర్స్ చేయండి యాక్చువల్గా. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చేర్పించిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టేయద్దు. మీరు ఇక్కడికి వచ్చి మా టీచర్స్ని మీరు డిమాండ్ చేయండి, మాకు ఈ రకమైనటువంటి విద్య కావాలి. అది మీరు వదిలేయటం కాదు నాకు కావాల్సిన పాయింట్. మా స్కూల్ డెవలప్ అవ్వాలి, మన స్కూల్ డెవలప్ కావాలంటే మీ యొక్క సహకారం చాలా కావాలి, మీ యొక్క ఎంకరేజ్మెంట్ కావాలి. అప్పుడే మళ్ళీ మన స్కూల్ యొక్క పూర్వస్థితి మనకు వస్తుంది. లేకపోతే రాను 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 డ్విండిల్ అది ఇందాక నేను చెప్పాను, నేను బతుకుంటే నా అదృష్టం అని. ఈ దిగనాశిల్లిపోవటం నా దురదృష్టం అనిపిస్తుంటుంది నాకు. అందుకని మీరందరూ సహకరించి ఎక్కువ మందిని మన స్కూల్లో చేరేటట్టు చేయండి. మన స్కూల్లో ఎటువంటి చదువు కావాలో మీరు వచ్చి నిర్ణయం చేయండి. మేము చెప్పడం కాదు మాకు కావాల్సింది, మేషారు మీరు ఈ రకంగా చెప్పండి, ఈ రకమైన ఎడ్యుకేషన్ కావాలి మాకు అని మీరు చెప్పండి. మా టీచర్స్ అందరూ కూడా సహకరిస్తారు, వాళ్ళ తరఫు నేను హామీ ఇస్తున్నాను. అది థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. మేమంతా ఎల్లప్పుడూ మీ బిడ్డలమే, అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా మీ వెనకాలే ఉంటూ ఉంటాం. మీకు మా కృతజ్ఞతాభివందనాలు. నెక్స్ట్ 23 సంవత్సరాలు అంకిత భావంతో పనిచేశారు. ఆ సమయంలో మీకు చిట్టా వెంకట నరసింహం గారి ప్రాపకం ఎంతో ఉపకరించింది. మీరు పనిచేసిన సమయంలో మీ సహోపాధ్యాయులందరూ మహామేధావులు. వారందరి నడుమ మీరు దంతముల మధ్య నాలుకల అతి చాకచక్యంతో వ్యవహరిస్తూ వివాదరహితునిగా 23 సంవత్సరాలు అంకిత భావంతో పనిచేశారు. ఆ సమయంలో మీకు చిట్టా వెంకట నరసింహం గారి ప్రాపకం ఎంతో ఉపకరించింది. మీరు పనిచేసిన సమయంలో మీ సహోపాధ్యాయులందరూ మహామేధావులు. వారందరి నడుమ మీరు దంతముల మధ్య నాలుకల అతి చాకచక్యంతో వ్యవహరిస్తూ వివాదరహితునిగా పేరు పొందారు. మీకు వ్యంగ ధోరణి లేనే లేదు. ఇది మీ జీవ లక్షణం. వెళ్ళిన దారినే తిరిగి వచ్చుటలో తాము మకర సదృశులు. రక్షించటం తప్ప శిక్షించటం మీకు తెలియదు. 8-10 వయసులో మిమ్మల్ని మేమందరం చూసి సన్మానింపగలగడం నిజంగా మా అదృష్టం. శర్మాజీ, మీరు జన్మించింది హేమంతం, అందుకే మీ మనసంత ప్రశాంతం. మీ నిష్కల్మషత్వాన్ని మెచ్చి భగవంతుడు మీకిచ్చిన బహుమతి శ్రీమతి పూతచరిత శ్రీమతి లలిత గారు. తొలితవారు మీకు 3 కుమార్తెలను అందించారు. అయినా మీరేమీ నిరుత్సాహపడలేదు. కంటే కూతుళ్లనే కనాలని నిరూపించారు. అందరినీ బాగా చదివించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వంటి జామాత్రత్రయాన్ని పొందగలిగారు. దౌహిత్ర సంతతితో ఉల్లాసంగా ఉన్నారు. చతుర్థ సంతానం కుమారుడు సమర్థతకు ప్రతీకగా నిలిచాడు. గుణవంతుడైన పుత్రుడొక్కడైతేనేమి, నక్షత్రాలు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒక్కడే చీకట్లను తొలగిస్తాడు. మీ విద్యార్థులెవ్వరూ మిమ్మల్ని మరువజాలరు. సూర్యనారాయణ అని నామకరణం చేసినందులకు నిజంగా మా అజ్ఞానపు చీకట్లను పటాపంచలు చేసి గురు శబ్దానికి అసలైన నిర్వచనంగా నిలిచారు. మీ ఆశీర్వాద ఫలమే మాలోని నైతిక బలం. ఛాత్ర జనప్రియ
ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము. చిరునవ్వుతో కూడిన మీ పలకరింపు మేమింకా మరిచిపోలేదు. పెద్దగా మాట్లాడుటయే మీరెరగరు. పట్టాలపైన రైలు మాదిరిగా అప్రమత్తతతో మీరు పనిచేసి తీరుతెన్నులు ఎందరికో త్వరలో మీరు సహస్ర చంద్ర దర్శనోత్సవము జరుపుకొని సంపూర్ణమైన ఆరోగ్య ధనులై సుఖ సంతోషాలతో మీ జీవిత ఖాతాలో జమ చేసుకుని భోగమని వడ్డీని మాత్రం డ్రా చేసుకుంటూ 4 వింశతులను పూర్తి చేసినట్లే 5వ వింశతికి వత్సరాలు కూడా నిక్షేపంగా పూర్తి చేయాలని ఆ సకల దేవతలను చిత్తశుద్ధితో ప్రార్థిస్తూ ధన్యవాదములతో జై హింద్ సెకండరీ స్కూల్ 1978-79 విద్యార్థిని విద్యార్థులు. ఇప్పుడు మాస్టర్ గారి స్పందన. అగ్నిశ్చమ ఇంద్రశ్చ మే సోమశ్చమ ఇంద్రశ్చ మే సవితా చమ ఇంద్రశ్చ మే సరస్వతీ చమ ఇంద్రశ్చ మే పూషా చమ ఇంద్రశ్చ మే బృహస్పతిశ్చమ ఇంద్రశ్చ మే మిత్రశ్చమ ఇంద్రశ్చ మే వరుణశ్చమ ఇంద్రశ్చ మే వష్ణా చమ ఇంద్రశ్చ మే ధాతా చమ ఇంద్ర. మాస్టర్ స్పందించేటప్పుడు కాస్త నిశ్శబ్దంగా వారి ఆశీర్వచన వాక్యాలు వినండి. ఈ పాఠశాల ప్రథమ స్వాతంత్ర దినోత్సవం నాడు అయ్యగారు రామ్మూర్తి పంతులు గారి ఆశీస్సులతో వారి యొక్క చిత్తశుద్ధికి నిదర్శనంగా నెలకొల్పబడింది. ఈ పాఠశాల ఇంతకాలంగా ఇది దినదినాభివృద్ధి చెందాలంటే దీనికి సంకల్ప సిద్ధులు, మంచి మనసు గల పాలక వర్గాలు, కరెస్పాండెంట్స్ ఎంతో కృషి చేశారు. ఇటు ఉపాధ్యాయులకి వారికి కావాల్సినటువంటి సేవలు అందించడానికి కానీ, లేదా విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడానికి కానీ అనేక రకాలుగా అనేక మంది పాలకవర్గ సభ్యులు చాలా ఎంతో కృషి చేసిన మీదటే ఈ పాఠశాల 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని 70వ శతకంలో పడింది. దశకంలో మరి ఇంకా దినదినాభివృద్ధి చెందాలని పాఠశాల. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మన పూర్వ విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు రిటైర్ అయిన ఉపాధ్యాయులకు. తర్వాత ఎంతో ఘనంగా సన్మానించారు. నాకు మల్లికార్జునరావు గారు అబ్బాయి, అంటే ఒక్కరిని నేను పేర్కొనడం కాదు, మీ అందరి యొక్క సమిష్టి బాధ్యత జరిగింది. ఆయన ఫోన్ చేసి మీరు తప్పకుండా మాస్టర్ రావాలండి, మీరు దూరంగా ఉన్నారు అయినా రావాల్సిందే అని పట్టుపట్టాడు. ఇలా ఇక్కడికి వచ్చినందువల్ల ఏంటంటే అందరినీ కూడా పూర్వ విద్యార్థుల్ని కానీ, మాతో పనిచేసి రిటైర్ అయిన ఉపాధ్యాయులను కానీ, ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులను కానీ అందరినీ ఒకసారి చూసి ఆనందాన్ని పొందడానికి అవకాశం కలిగింది. ఇంకా విద్యార్థులందరూ కూడా మంచి భవిష్యత్తుని కలిగి ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, పాఠశాల దినదినాభివృద్ధి చెంది ఇంకా ఇంకా కీర్తి ప్రతిష్టలు ఈ పాఠశాలకి చేకూర్చాలని అందరినీ కూడా నేను కోరుతూ మా వంతు కృషిని మేము విద్యార్థులకు మా శక్తివంచన లేకుండా పాఠాలు బోధించాం. మరి ఏదో లోపాలు ఉండొచ్చు, ఒక టీచర్కి ఇంకో టీచర్ బోధించే విధానంలో తేడా ఉండొచ్చు. మరి అందరూ కూడా మంచి పదవుల్లో ఉన్నారు, లేదా సొంత వృత్తులు చేసుకుని జీవిస్తున్నారు. అందువల్ల అందరూ కూడా క్షేమంగా ఉండాలని భగవంతుడు వీరందరికీ కూడా, నా పూర్వ విద్యార్థులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించాలని నేను భగవంతుడిని కోరుకుంటూ, నేను పివి మధుసూదనరావు గారిని నూరాలు నేను మా అమ్మాయిని తీసుకెళ్ళే పని అండి. ఇక్కడ వస్తున్నాడు, ఆదివారం వస్తాడు. ఆయన ఏంటంటే మీ వయసు ఎంతండి మాస్టర్ అన్నాడు. బాబు 80, 79, 80 ఉన్నాయి, ఇంకా మీరు కొంచెం పర్లేదు, నాకంటే యాక్టివ్గా ఉండదు జీఎన్ఆర్ గారు అని చెప్పాను నేను. మరి ఏదో భగవంతుడు మనందరినీ చల్లగా చూస్తేనే మనకి ఎక్కువ కాలం జీవించడానికి కానీ, లేకపోతే ఆరోగ్యంగా ఉండడానికి కానీ అవకాశాలు లభిస్తాయి. ఎవరికైనా, నాకైనా, మీకైనా, ఇంకోరికైనా, ఎవరికైనా సరే. అంచేత
ఈ పాఠశాలని మీరు అందరూ కూడా ఇది ఒక ఘనసత్కారంగా భావిస్తున్నాను. ఒక పెళ్లి కార్యంగా మీరు దీన్ని భావించి చేస్తున్నారు. పెళ్లి ఎంత సందడి ఉంటుందో ఇక్కడ అంత సందడి నాకు కనపడింది. అందుచేత మీరందరూ కూడా మీకు మేమంతా ఈ కార్యక్రమం నడిపించిన మీ అందరికి కూడా మేము రుణపడి ఉన్నాం. మీరు మా దగ్గర విద్యాభూషణలు నేర్చుకుని మనం పైకి వచ్చామని మీరు ఎట్లా మాకు రుణపడి ఉన్నారని మీరు అనుకుంటున్నారు. మేము కూడా అట్లాగే మీకు ఈ సన్మానాన్ని చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. తరువాత గౌరవనీయులు శ్రీ మహమ్మద్ షరీఫ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. స్టూడెంట్స్, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులుగా రూపొందించిన వారిలో మీరన్యతములు. మీ తల్లిగారైన రహమత్ ఉన్నీసా, తండ్రి గారైన ఖాజా హుసేన్ దంపతులకు మీరు దైవ సంతానం. పుట్టిన తేదీ 1/8/1949 కావటం మూలంగా మీరు జూలై 31న రిటైర్ అయినారు. విద్యార్థిగా మీరు గురువులందరికీ ఇష్టలు. పంచవింశతి ప్రాయంలో మంచి కాంపిటీషన్తో, అల్లా అనుగ్రహంతో యాదృచ్ఛికంగా మీరు జైహింద్లో నియుక్తులై అహరహం శ్రమించి నిరంతరం అధ్యయనంతో గణితోపాధ్యాయునిగా పనిచేసి పాలకునికి సహోపాధ్యాయులకు తలలో నాలుకలా వ్యవహరిస్తూ స్వయం వ్యక్తిత్వంతో 32 సంవత్సరాలు పనిచేసి ప్రధానోపాధ్యాయునిగా పదవీ విరమణ చేశారు. సంభాషణ నొప్పించకుండా ఒప్పించడం అతి సహసం మీ వ్యక్తిత్వ వికాసాన్ని వికసింపచేశాయి. మీ అసలైన విజయ రహస్యం మాత్రం మమ్మాటికి శ్రీమతి రమేష్ ఉన్నీసా గారే. ఆమె గారిని చేపట్టిన తర్వాతనే మీ జీవితానికి భద్రత ఏర్పడింది. ఉపాధ్యాయునిగా మీరు ప్రభుత్వ నియమ నిబంధనలనెన్నడూ అతిక్రమించలేదు. అందరి మనసులలో సుస్థిరమైన స్థానాన్ని ఆక్రమించారు. మాస్టారు, మీరు మా మాస్టారు అనే కంటే మా స్టార్ అంటే అందంగా ఉంటుంది. ఎక్కడికక్కడ ఇమిడిపోగల శక్తియుక్తులు మీకున్నాయి. పిల్లలలో పిల్లవాడుగా కలిసిపోయేవారు, పెద్దలలో పెద్ద మనిషిగా వ్యవహరించేవారు. వెరీ ఫ్లెక్సిబుల్ నేచర్. అది మేమెన్నటికీ మరువలేము. గతాన్ని నెమరవేసుకుంటే ఎన్ని మధురానుభూతులు. మీ ముఖంలో మేమెన్నడూ నిరాశ నిస్పృహలను మేము చూడలేదు. జరిగేది జరగక మానదు, జరగనది జరగనే జరగదు అనే మీ యోచన మాకందరికీ స్ఫూర్తి. పడ్డ చోట వెతుక్కోవాలి అనే మీ సూక్తి ముమ్మాటికి సత్యం. అందుకే మేమెవరము కొండకు నాగళ్ళు పట్టించకుండా జాగ్రత్తగా ఉంటాం. అందుకు మీ ఆశీర్వాద బలమే కారణం. పాఠశాల విధులను మీరు అపూర్వమైన అవకాశంగా భావించి నిర్వహించారు. విధిని పెన్నిధిలా సంభావించారు. అందుకు మీకు అభినందన వందనములు. స్నేహదీప్తి, కాలగమనములో మిట్ట పల్లలములు సామాన్యములు, అనివార్యములు. కష్టాలకు మీరు కృంగిపోలేదు, సుఖాలకు పొంగిపోలేదు. మరి ఎలా అలవడిందో గాని గొప్ప వేదాంత జ్ఞానం పొందగలిగారు. మీకిద్దరు మిత సంతానం, అమితానందం. మీరు ప్రేమతో వచ్చి మా సత్కారం అందుకొని మమ్మానందపరిచినందులకు అల్లా మీకిచ్చే వరమేమిటో తెలుసా మాస్టారు? సకుటుంబంగా 100 రంజాన్ పండుగలు జరుపుకోవాలని అపూర్వమైన అవకాశం. ఇది అనివార్యం. ధన్యవాదములతో జై హింద్ సెకండరీ స్కూల్ 1978-79 విద్యార్థిని విద్యార్థులు. एका च मे तिस्रश्च मे पञ्च च मे सप्त च मे नव च म एकादश च मे त्रयोदश च मे पञ्चदश च मे सप्तदश च मे नवदश च म एकविंशतिश्च मे त्रयोविंशतिश्च मे पञ्चविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च म एकत्रिंशच्च मे त्रयस्त्रिंशच्च मे चतस्र
दशश्च मेष्टौ च मे द्वादश च मे षोडश च मे विंशतिश्च मे चतुर्विंशतिश्च సభకు నమస్కారం. ముందుగా ఈరోజు ఈ ప్రాంగణాన్ని చూస్తుంటే నిజంగా సంక్రాంతి ముందు పండగ మరి జైన్ హై స్కూల్ అనేటువంటి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి పండగ ఇక్కడ మనం జరుపుకుంటున్నామా అనేటువంటి అది నిజ రూపంలో మా విద్యార్థులు మమ్మల్ని ఈ రకంగా సన్మానించడం నిజంగా షష్ఠి పూర్తి అంటే ఏంటో మాకు తెలియదు. కానీ 58 సంవత్సరాల తరువాత మరి ఆ సృష్టి పూర్తి అనేటువంటిది ఈ రూపంలో మాకు నెరవేరిందేమో అనేటువంటి ఉద్దేశం నా మనసులో ఏర్పడింది. మరి ఈ స్టేజ్కి మేము రావడానికి మరి మా గురు